నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ పోలీసులపై దిగ్విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు మండిపడిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ మద్దతు పలికిన వెంకయ్య నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ ఆదేశాలు కొత్త చట్టం రూపొందించాలని అధికారులకు సూచన త్వరలోనే ఆర్డినెన్స్ జారీ ఖమ్మం ఘటనలో మిర్చి రైతులపై కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్ డిమాండ్ కేసీఆర్ ప్రజాదరణను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారన్న కేటీఆర్ కార్మిక సంక్షేమ రాజ్య స్థాపనే ధ్యేయమన్న చంద్రబాబు ప్రతి కార్మికుడికి ఇళ్లు కట్టించేందుకు ముందుకు రావాలని యాజమాన్యాలకు పిలుపు ఏపీలో ధరల తగ్గింపుపై దిగివచ్చిన సిమెంట్ కంపెనీలు 310 రూపాయలకు బస్తా అమ్మేందుకు అంగీకారం ప్రభుత్వ ప్రాజెక్టులకు మరింత తగ్గింపు మరోసారి పాక్ కిరాతకం తీవ్రవాదులతో కలిసి భారత సైనిక శిబిరాలపై దాడి 2 జవాన్ల మృతదేహాలను ఛిద్రం చేసిన దాయాది సైన్యం తీవ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్ టర్కీ నిర్ణయం ఉగ్రమూకలకు ఆశ్రయమిచ్చే దేశాలను ఉపేక్షించరాదని అంతర్జాతీయ సమాజానికి పిలుపు జస్టిస్ కర్ణన్ మానసిక స్థితిపై నివేదిక కోరిన సుప్రీంకోర్టు మరోసారి ధిక్కార స్వరం వినిపించిన కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ పోలీసుల్ని ఉద్దేశించి కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్లపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులు నకిలీ వెబ్సైట్ సృష్టించి ముస్లిం యువతను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేలా ప్రోత్సహిస్తున్నారని దిగ్విజయ్ ట్విట్టర్లో ఆరోపించారు. ఈ ఆరోపణలపై ట్విట్టర్లోనే తీవ్రంగా స్పందించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీలో హెచ్చరించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల పార్టీ వ్యవహారాల బాధ్యుడైన దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పోలీసులు నకిలీ ఐఎస్ఐఎస్ వెబ్సైట్ ఏర్పాటు చేసి ముస్లిం యువతను ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పోలీసులు రెచ్చగొట్టే పోస్టింగ్లతో ముస్లిం యువతను ఐఎస్ఐఎస్ ప్రతినిధుల్లా మార్చుతున్నారా అని ప్రశ్నించారు. ఇది నైతికత? ముస్లిం యువతను ఐఎస్ఐఎస్ లో చేరేలా ప్రోత్సహించాలని కేసీఆర్ తెలంగాణ పోలీసులకు అధికారం ఇచ్చారా అని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులకు అలాంటి అధికారాలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని దిగ్విజయ్ ట్విట్టర్లో డిమాండ్ చేశారు. ఈ దారుణమైన నేరాలకు బాధ్యులెవరో విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్లపై తెలంగాణ ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు మండిపడ్డారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని వెంటనే ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని సూచించారు. లేదంటే చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ట్విట్టర్లోనే డిమాండ్ చేశారు. తెలంగాణలో గత 3 ఏళ్లలో విజయవంతంగా నేరాల రేటును తగ్గించేందుకు ఎంతో శ్రమించిన పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే హక్కు మీకు లేదంటూ దిగ్విజయ్ పై మండిపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ దిగ్విజయ్ సింగ్ ను కాంగ్రెస్ అధిష్టానం నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి, పూర్తిగా అసంబద్ధమైనవి, అర్ధరహితమైనవి. దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ఏ మాటలైతే మాట్లాడినారో దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఇదివరకు ఇండియన్ ఆర్మీని సంబంధించి కూడా అడ్డగోలుగా మాట్లాడినారు. ఇతర రాష్ట్రాల్లో కూడా నేరస్తులని, టెర్రరిస్టులను అదుపు చేసే విషయంలో ఇతర రాష్ట్రాలకు కూడా సహకరిస్తున్నది తెలంగాణ పోలీసులు. అట్లాంటి పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా, ఎంత స్థాయిలో ఉన్నా దాన్ని దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ద్వందంగా ఖండించాలి. రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయంలో స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఈయన దిగ్విజయ్ సింగ్ ఏదో ఒక ఆషామాషిగా దారిన పోయే దానే కాదు. ఆయన ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్. ఆయన వ్యాఖ్యలను వారు గనక ఉపసంహరించుకోమని ఆదేశించకపోయినా, అది ఖండించకపోయినా
భారత కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ నాయకత్వం కూడా దీని వెనుక ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఇది మంచిది కాదు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సైతం దిగ్విజయ్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. జాతి వ్యతిరేక శక్తులతో నిత్యం పోరాడే పోలీసుల నైతికతను, ప్రతిష్టను దెబ్బతీసేలా సీనియర్ నాయకుడైన దిగ్విజయ్ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. మరోవైపు పోలీసులపై వివాదాస్పద ఆరోపణలు చేసిన దిగ్విజయ్ సింగ్ పై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం యూసఫ్గూడ చౌరస్తాలో అనుచరులతో కలిసి దిగ్విజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ పోలీసులపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన వ్యాఖ్యలకు తగిన ఆధారాలు బయటపెట్టాలని, లేకుంటే క్షమాపణలు చెప్పాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు పోలీసు బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీస్, as I know, has been very active in the forefront to fight against terror, to fight against extremism, and also they have been proactive in exchanging information with the neighboring states also vis-a-vis anti-terror operations. I strongly condemn the statement made by Sri Digvijay Singh. For what purpose, with what motive he made this statement, he alone must be able to explain. నకిలీ విత్తనాలు, ఆహార పదార్థాల కల్తీపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నకిలీ విత్తనాలను తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా సమగ్రమైన చట్టం రూపొందిస్తామన్న కేసీఆర్ ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ జారీ చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో వ్యవసాయ భూములు, పంటలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ఈ నెల 10 నుంచి గ్రామాల్లో పర్యటించాలని వ్యవసాయ విస్తరణ అధికారుల్ని ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మాత్రమే రైతులకు అందాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నకిలీ, కల్తీకి అవకాశం లేకుండా చేయాలని ఆదేశించారు. నకిలీ, కల్తీకి పాల్పడే వారిపై పీడీ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపేలా కఠిన చట్టం రూపొందించాలని సూచించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆర్డినెన్స్ జారీ చేస్తామని తెలిపారు. ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై ఉక్కుపాదం మోపేలా విధానం ఉండాలని స్పష్టం చేశారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, కూరగాయలు, పండ్లు రైతులే పండించి అమ్మేలా తగిన సహకారం అందించాలని కేసీఆర్ సూచించారు. మిర్చి పండించే రైతులు కారం తయారు చేసి అమ్ముకునేలా, పసుపు రైతులే ప్రాసెసింగ్ చేసేలా చూడాలన్నారు. డిమాండ్కు అనుగుణంగా మార్కెట్ అవసరాలకు తగ్గట్లు పంట ఉత్పత్తి ఉండాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రైతు సంఘాలే కీలకంగా మారతాయని, వారికి సరైన శిక్షణ ఇచ్చి పంట కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పెట్టుబడి సమకూర్చడం మొదలు గిట్టుబాటు ధర దక్కే వరకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ప్రక్రియలోనూ అన్నదాతకు ప్రభుత్వమే వెన్నుదన్నుగా ఉండాలన్నారు. వర్షాకాలానికి అవసరమయ్యే ఎరువులన్నీ వేసవిలోనే సేకరించాలని ఆదేశించారు. నిల్వలు కాకుండా 2 లక్షల టన్నుల యూరియా, 50,000 టన్నుల డీఏపీ, 2 లక్షల టన్నుల ఎన్పీకే సేకరించుకుంటే ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పగా, కేంద్ర మంత్రి అనంత్ కుమార్ తో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి అవసరమైన ఎరువులు సరఫరా చేయాలని కోరారు. కావాల్సిన ఎరువులపై రేపు ఢిల్లీ వెళ్లి ప్రతిపాదనలు అందించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ఈ నెల 10 నుంచి నెల రోజులు వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ భూములు, పంట సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ వివరాల ఆధారంగానే రైతులకు పెట్టుబడి సాయం అందించడం సహా భవిష్యత్తులో కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. పరిశ్రమలు, కార్మికుల సంక్షేమ రాజ్యంగా నవ్యాంధ్రను మలుద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి కార్మికుడికి ఇళ్లు కట్టించే కార్యక్రమానికి పరిశ్రమల యాజమాన్యాలు ముందుకు రావాలని కోరిన చంద్రబాబు ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వ భూములిచ్చేందుకు సిద్దమని మేడే ఉత్సవాల్లో స్పష్టం చేశారు. కార్మికులకు ఆత్మగౌరవం ఉంటుందన్న ముఖ్యమంత్రి వారిని తగిన విధంగా గౌరవించాలని సూచించారు. ప్రజలు, కార్మికులకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం అనుక్షణం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని A1 కన్వెన్షన్ సెంటర్లో కార్మిక దినోత్సవానికి హాజరైన చంద్రబాబు సాంకేతికతతో పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. రాష్ట్రం అగ్రపథంలో వెళ్లాలంటే కార్మికులు, యాజమాన్యాలు కలిసి పనిచేయాలని సూచించారు. దేశంలో కార్మికులకు మెరుగైన రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం తమదేనన్న ఆయన చంద్రన్న బీమా ద్వారా 2 కోట్ల పైచిలుకు మందికి లబ్ధి కలుగుతోందని స్పష్టం చేశారు. మేనేజ్మెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు సంపదే సృష్టించే లేబర్ లేకపోతే, అదే సమయంలో లేబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆంటర్ప్రెన్యూర్ లేకపోతే మనకు కూడా ఉద్యోగాలు రావు. ఎవడో ఒకటి పెట్టుబడి పెడితేనే మనకు ఉద్యోగాలు వచ్చేది. అంటే మీ ఇద్దరు ఒక కుటుంబంగా వెలగాలి. కార్మికులకు ఎక్కడన్నా నష్టం జరుగుతా ఉంటే మీరు చెప్పండి, ప్రత్యేక చట్టం తేవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేనేజ్మెంట్స్ కూడా మీకు ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కడైనా హెరాస్మెంట్ ఉంది, కావాలని వేధిస్తుందని మీరు నా దృష్టి తీసుకురాగలిగితే
అవి కూడా కరెక్ట్ చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే నేనే మొదటి కార్మికుడిని. ఏదైనా సన్మానం చేయాలంటే నాకే చేయాలి మీరందరూ. నిద్రపోయే సమయం తప్ప మిగిలిన సమయం అంతా ప్రజల కోసం పనిచేస్తున్నాను. రహదారి ప్రమాదాలు కలచివేస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు బస్సు యజమానులు కూడా బాధ్యత వహించాలని, శిక్షణ ఉన్న డ్రైవర్లనే నియమించుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన రహదారి ప్రమాదాల్లో అధికారుల నిర్లిప్తత ఉందన్నారు. కార్మికులందరికీ ఇల్లు నిర్మించేందుకు కలిసి రావాలని కోరారు. ప్రతి ఒక్క కార్మికుడు ఒక దేశభక్తులు. కార్మికుడు గాని కర్షకుడు గాని వీళ్ళిద్దరూ కష్టపడుతున్నారు. అందులోనే సంపద వస్తా ఉంది. ఆ సంపత్తోనే ప్రభుత్వాలు రన్ చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ముందుకు రండి. ప్రతి ఒక్క కార్మికుడికి సొంత ఇల్లు ఉండాలి. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున లాంచ్ చేద్దాం. అవసరమైతే గవర్నమెంట్ ఎక్కడైతే ల్యాండ్ ఉందో ల్యాండ్ ఇస్తాం. మేనేజ్మెంట్స్ తో సహకరిస్తాం. పారిశ్రామికవేత్తలు, అక్కడుండే కార్మికులు, ప్రభుత్వం కలిసి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ముగ్గురం కలిసి తీసుకుంటాం. ఇది చేసి నిరూపిద్దామని చెప్పి కూడా నేను పిలిపిస్తున్నా. అనంతరం అత్యుత్తమ పనితీరు కనబరిచిన 64 మంది కార్మికులకు శ్రమశక్తి అవార్డులను, 29 పరిశ్రమలకు ఉత్తమ యాజమాన్య అవార్డులను అందించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానూ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో కూడా కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అన్ని జిల్లాల్లో కార్మికులు భారీ ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మేడే ఉత్సవంలో తెలంగాణ కార్మిక శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలో సంక్షేమ రంగానికి అత్యధికంగా ఖర్చు చేస్తోన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందన్న నాయిని నరసింహారెడ్డి బంగారు తెలంగాణ సాధించే దిశలో తెరాస ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తోందని వివరించారు. అన్ని వర్గాలు బాగుపడితేనే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందన్న ఆయన కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత తమదేనని తెలిపారు. అసంఘటిత రంగానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన నాయని ప్రభుత్వ విధానాల వల్లే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని వివరించారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 లక్షలు చేస్తాం. ఎవరైనా కన్స్ట్రక్షన్ వర్కర్ చచ్చిపోతే 6 లక్షలు ఇస్తున్నాం. ఎవరైనా అంగవైకల్యం పోతే 5 లక్షలు ఇస్తున్నాం. పార్షల్ అంగవైకల్యం అయితే 4 లక్షలు ఇస్తున్నాం. కార్మికునికి 2 బిడ్డలకు పెళ్లిళ్లకు ఒక్కొక్కరికి 30,000 రూపాయలు చొప్పున 2 ఆడపిల్లలకు పెళ్లి ఖర్చులు ఇస్తున్నాం. ఎవరైనా కార్మికుడు చనిపోతే 30,000 రూపాయలు దహన ఖర్చులు ఇస్తున్నాం. కార్మికుల సంక్షేమమే పరమావధిగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన కనీస వేతనం, వైద్యం, ఇళ్ల నిర్మాణంలో కేంద్రం నూతన విధానాలను తీసుకొస్తోందని చెప్పారు. 43 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్గా విభజించి కేబినెట్కు పంపించామన్న దత్తాత్రేయ వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆమోదం పొంది చట్టంగా మారుస్తామని చెప్పారు. నేషనల్ మినిమం వేజ్ అనేటువంటి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉంది. ఈ వేజ్ కోడ్ గాని పాస్ అయితే ఈ నేషనల్ మినిమం వేజ్ వస్తుంది. పార్లమెంట్ లో చట్టమైనాక స్టాట్యూటరీ అథారిటీ అవుతుంది. అప్పుడు కేంద్ర స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇచ్చినటువంటి ఒక నేషనల్ మినిమం వేజ్ ఏ రాష్ట్రమైనా కూడా దానికన్నా తక్కువ ఇచ్చేటువంటి ఒక అవకాశం ఉండదు. కాబట్టి ఈ యొక్క కోడ్ ఆన్ వేజెస్ మినిమం వేజెస్ కు చాలా ఉపయోగపడుతుంది. భారీగా పెరిగిపోతున్న సిమెంట్ ధరలను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలు వేగవంతం చేసింది. సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు జరిపిన చర్చలు కొంతమేర ఫలితాన్నిచ్చాయి. ప్రభుత్వ పనులకు గృహ నిర్మాణ సంస్థకు 230 రూపాయలు, పోలవరం ప్రాజెక్టు పనులకు 250 రూపాయలకు, మిగిలిన ప్రభుత్వ పనులకు 240 రూపాయలకు సిమెంట్ ఇచ్చేందుకు అంగీకరించాయి. సాధారణ ప్రజలకు 310 రూపాయలకు అందించేందుకు కంపెనీలు అంగీకరించాయని, ఎక్కడైనా సిమెంట్ ధరలు అధికంగా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సామాన్య ప్రజానీకానికి 310 రూపాయలు, ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో సీ ఫార్మ్స్ ప్రొడ్యూస్ చేస్తారో 290 రూపాయలు, పోలవరంకి 250 రూపాయలు, హౌసింగ్ కి 230 రూపాయలు, R&B పంచాయతీరాజ్ రిమైనింగ్ వర్క్స్ అన్నిటికి కూడా 240 రూపాయలు. వాళ్ళు ఏమన్నారంటే రెండింటికి యాక్సెప్ట్ చేశారు. గవర్నమెంట్ వర్క్స్ కి ఈ 290 సీ ఫార్మ్స్ కి ఒప్పుకున్నారు. ఈ 310 అనేది లేదంటే ఎట్టి పరిస్థితుల్లో 310 ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. చేయకపోతే యాక్షన్ కూడా ఉంటుందని చెప్పాం. అందులో సమస్యలే. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద మరోమారు రెచ్చిపోయిన పాక్ సైన్యం 2 భారతీయ జవాన్లను అత్యంత కిరాతకంగా హత్య చేసింది. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 2 బలిగొన్న తర్వాత వారి మృతదేహాల్ని ఛిద్రం చేసింది.
పూంచ్ జిల్లా కృష్ణా ఘాటి సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ ఉదయం దాడికి తెగబడింది. భారత సైన్యానికి చెందిన శిబిరాలను లక్ష్యం చేసుకుని రాకెట్లు, స్వయంచాలిత ఆయుధాలతో దాడి చేసింది. అదే సమయంలో 2 శిబిరాల మధ్య గస్తీ విధులు నిర్వహిస్తున్న భారత సైనిక బృందంపై పాక్ సైనికులు ఉగ్రవాదులతో కూడిన సరిహద్దు కార్యాచరణ దళం విరుచుకుపడింది. ఈ ఘటనలో 2 జవాన్లు చనిపోగా ఓ జవాన్ గాయపడ్డారు. అంతటితో ఆగని పాక్ సైన్యం 2 జవాన్ల మృతదేహాల్ని అమానుషంగా ఛిద్రం చేసింది. ఈ చర్యను తీవ్రంగా తప్పుపట్టిన కేంద్రం పాక్ పై గట్టిగా బదులు తీర్చుకుంటామని స్పష్టం చేసింది. This is a reprehensible and an inhuman act. Such attacks don't even take place during war, let alone peace. Bodies of soldiers being mutilated is an extreme form of barbaric act. The government of India strongly condemns this act, and the whole country has full confidence and faith in our armed forces, which will react appropriately to this inhuman act. The sacrifice of these 2 soldiers will not go in vain. ఉగ్రవాదం, తీవ్రవాదానికి ఆశ్రయమిస్తున్న దేశాల విషయంలో కఠినంగా ఉండాలని భారత్, టర్కీ నిర్ణయించాయి. ఉగ్రవాదంపై పోరు సహా భద్రత, వాణిజ్య తదితర అంశాలపై ద్వైపాక్షిక సహకారం మరింత మెరుగుపరుచుకోవాలని ద్వైపాక్షిక అంశాలపై చర్చించిన టర్కీ అధ్యక్షుడు రెజెప్ తయ్యప్ ఎర్దోగాన్ ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానించారు. హైదరాబాద్ హౌస్ లో జరిగిన ఈ చర్చల్లో ప్రధానంగా భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యంపై చర్చించిన ఇరువురు నేతలు ప్రపంచానికే తలనొప్పిగా మారిన ఉగ్రవాదంపై పోరు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. The constantly evolving threat from terrorism is our shared worry. I held an extensive conversation with President on this subject. We agreed that no intent or goal, no reason or rationale can validate terrorism. The nations of the world, therefore, need to work as one to disrupt the terrorist networks and their financing and a put to a cross-border movement of terrorists. President and I agreed to work together to strengthen our cooperation both bilaterally and multilaterally to effectively counter this menace. ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ యార్డ్ ఘటనపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. కనీసం పెట్టుబడులు పూడలేని స్థితిలో కడుపు మండి ఆందోళనకు దిగిన రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తే అధికార పార్టీ అదే స్వరంతో ఎదురుదాడికి దిగింది. ఖమ్మం మిర్చి మార్కెట్ ఘటనలో 10 మందిని అరెస్టు చేసిన వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు ఇవాళ ఖమ్మం మార్కెట్లో పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రతిపక్ష నేత జానారెడ్డి నేతృత్వంలో మార్కెట్కు వచ్చిన కాంగ్రెస్ నేతలు రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్, ఇతర అధికారులతో పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఖమ్మం మార్కెట్ ఘటన వ్యవహారంలో అరెస్టై జిల్లా కారాగారంలో ఉన్న 10 మందిని పరామర్శించారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్ నేతలు రైతులపై కేసులు ఉపసంహరించడం సహా మిర్చి క్వింటాలుకు 2,000 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు వెంకటేశ్వర్లు సుమారు 7 ఎకరాలు 8 ఎకరాలు పట్టేదారి అతను 60-70 బస్తాల తీసుకొచ్చి ఇక్కడ 2 రోజులుండి ఫలకపోతే ఆఖరికి మళ్లీ తిరిగి అడుక్కుపోవటానికి వస్తే అతను కూడా ఈ కేసులో పెట్టినారు. ఇతను రైతానా గుండానా? తెలంగాణ రాష్ట్రం కావాలని అనేక మంది యువకులు మా మీద రాళ్లు కొట్టినారు, చెప్పులు కొట్టినారు. మేము కేసులు పెట్టించలేదు. కొన్ని చోట్ల కేసులు కూడా పెట్టినాక కేసులు ఎత్తేసినాం. కానీ ఇవాళ రాజ్యం తీసుకున్న మీరు 120B చట్టం అంటే కుట్రతోటి కుతంత్రంతో ఈ రాష్ట్రాన్ని పడగొట్టాలనో లేదంటే ప్రభుత్వాన్ని కూలగొట్టాలనో చేసేటువంటి చట్టం అది. ఈ రైతులు 50 బస్తాలు అమ్ముకోవటానికి వచ్చి ఇంత పెద్ద కుట్ర చేస్తారా అనేటువంటి విషయం ఆవేశంతో చేసినటువంటి పని కాబట్టి అది మానవతా హృదయంతో విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఆరోపణలను ఖండించిన తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెరాస సర్కారు అమలు చేస్తున్న పథకాలపై రైతుల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఏ రైతు కూడా ఈ దేశంలో తనకు అన్నం పెట్టే మార్కెట్ యార్డ్ ను ఎవరు తగలబెట్టరు. మార్కెట్ యార్డ్ ను తగలబెట్టింది రైతుల రూపంలో ఉండే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా 4,000 రూపాయలు పెర్ ఎకరం ఫర్టిలైజర్స్ కి విత్తనాలకు ఇస్తా అని చెప్పిన మాట చెప్పిన తర్వాత రైతుల్లో ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ, కేసీఆర్ గారి పట్ల వెల్లువెత్తుతున్న పోటెత్తుతున్న జన స్పందనను గమనించిన తర్వాత యుద్ధతో అసూయతో రగిలిపోతున్న కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో చేసిన ఒక చిల్లర ప్రయత్నం, 17,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం, 4,000 రూపాయలు ఎకరానికి ఇస్తున్న ప్రభుత్వం, ఇన్ని మంచి పనులు రైతుల కోసం చేస్తున్న ప్రభుత్వం పట్ల రైతులకు విశ్వాసం ఉంది. ప్రతిపక్షాలకు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఉనికి కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. మరోవైపు అరెస్టు చేసిన 10 మంది విడుదల సహా మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే డిమాండ్తో అఖిలపక్షాలు రేపు ఖమ్మం జిల్లాలో ఆందోళనకు పిలుపునిచ్చాయి.
ఎన్నికల్లో ఓట్ల కోసం రైతులను మభ్యపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత వారిని విస్మరించారని వైకాపా అధినేత జగన్ ధ్వజమెత్తారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో గుంటూరులోని నల్లపాడు వద్ద రైతు దీక్ష చేపట్టిన జగన్ చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని విమర్శించారు. రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర దక్కటం లేదన్న ఆయన స్వామినాథన్ కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంపై చర్చించేందుకు ఈ నెల 5న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. గత ఫిబ్రవరిలో సమావేశమైన బోర్డు అందుబాటులో ఉన్న 78 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్కు 47, తెలంగాణకు 31 టీఎంసీలను కేటాయించింది. శ్రీశైలంలో 785, సాగర్లో 503 అడుగుల నీటిమట్టం కొనసాగించాలని నిర్దేశించింది. ఇప్పటి వరకు తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకోగా ఆంధ్రప్రదేశ్కు ఇంకా 6 టీఎంసీల నీరు వెళ్లాల్సి ఉంది. అయితే హైదరాబాద్ తాగునీటి అవసరాలు సాగర్ ఎడమ కాల్వ కింద ఏఎంఆర్పీ కింద మరో 10 టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ గత నెలలో లేఖ రాశారు. ఇందుకు సంబంధించి బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో తమకు కేటాయించిన 47 టీఎంసీలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని ఏపీ కోరగా సాగర్ నుంచి కుడి కాల్వకు నీటి విడుదలను తెలంగాణ అధికారులు నిలిపివేయడంతో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి వివాదం నెలకొంది. కృష్ణా బోర్డు ఇటీవల కేటాయించిన 5.6 టీఎంసీల్లో ఇంకా తమకు 1.2 టీఎంసీల నీరు రావాల్సి ఉందని ఏపీ అధికారులు తెలంగాణ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే నీరు విడుదల చేశామని వారు బదులిచ్చారు. ఈ అంశంపై అడగడానికి వెళ్తే తెలంగాణ ఎస్పీఎఫ్ సిబ్బంది తమను నెట్టివేశారని ఏపీ అధికారులు విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయ వ్యవస్థలో అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేసి కోర్టు ధిక్కరణ అభియోగాలు ఎదుర్కొంటున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కు వైద్య పరీక్షలు జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. వివాదాస్పద ఆదేశాలతో సంచలనం రేపుతున్న ఆయన మానసిక స్థితిపై ఈ నెల 8 నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వైద్యుల బృందం ఈ నెల 4న జస్టిస్ కర్ణన్ ను పరీక్షించి 8 లోపు నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలపై జస్టిస్ కర్ణన్ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు సరైనవి కాదని, వాటిని అమలు చేయడం కుదరదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఎవరైనా వస్తే వారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. Yes, I satisfied the Supreme Court today. I passed against accused, 7 judges accused. Accused cannot satisfy the fair order. I directed a Director General Police in New Delhi to secure 7 accused persons after informed their respective family members and produce them before the medical board, psychiatric medical board, attached to the AIIMS hospital. After getting a report from the psychiatric medical board of AIIMS hospital, produce the same before me on 7/5/2017. సహస్రాబ్ది క్రితమే మానవ సమాజంలో సమానత్వ భావనను ప్రచారం చేసిన రామానుజాచార్య ఆశయాలు తరతరాలకు ఆచరణీయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రామానుజాచార్య సహస్రాబ్ది జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేక తపాళా బిళ్లను విడుదల చేశారు. రామానుజాచార్యపై వెలువడిన మొదటి తపాళా బిళ్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్ నరసింహన్ అందుకున్నారు. అనంతరం మాట్లాడిన ప్రధాని విశిష్టాద్వైతం ద్వారా ప్రజలను కలిపేందుకు రామానుజాచార్య కృషి చేశారని గుర్తు చేశారు. సర్వజనుల హితం కోసం మోక్షానికి సంబంధించిన మంత్రాన్ని రామానుజాచార్య బహిర్గతం చేశారని వివరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.